తున్నాను ప్రసాద్ గారు. ఈ ప్రోగ్రాంకి వచ్చిన బంధువులకి, శ్రేయోభిలాషులకి, ప్రముఖులకి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్. ఇది మేము చేయటం కంటే కూడా మీ అందరూ వచ్చి మాతో పాటు ఈ ప్రోగ్రాంలో పాల్గొని దీన్ని సక్సెస్ చేయడం మాకు ఇంకా ఎంతో ఎంకరేజ్మెంటు, మోటివేషను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. అండ్ నా స్టాఫ్, నా కుటుంబ సభ్యులు అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. అండ్ ఇప్పటి వరకు మోస్ట్ ఆఫ్ మీ అందరికీ నా సక్సెస్ గురించే తెలుసు, కానీ నా ఫెయిల్యూర్స్ గురించి ఎవరికీ తెలియదు. ఓన్లీ నా కొంతమంది నా స్నేహితులకి, నా క్లోజ్ కుటుంబ సభ్యులకి తప్పితే ఎవరికీ తెలియదు. నేను ఈ సందర్భంలో మీ అందరూ నాకు ఎంత సక్సెస్ని ఇచ్చారో, దానికి ముందు నేను ఎంత కష్టపడ్డానో, నేను ఎంత ఫెయిల్యూర్స్ అనుభవించానో ఒక్కసారి మీకు చెప్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా లైఫ్ నేను స్టార్ట్ చేసినప్పుడు, చిన్నప్పుడు నా బిజినెస్ కానీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నాకు గురువు మా నాన్నగారు. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఇష్టం లేకపోయినా ఎంతో కోప్పడి అరిసి రోజు షాప్ దగ్గరికి తీసుకెళ్ళేవాళ్ళు. సో అక్కడ ఆల్మోస్ట్ నా చైల్డ్హుడ్ అంతా అక్కడే అయిపోయింది. నేను చదువు కూడా అక్కడే అంతా డిగ్రీ అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది, అన్నీ ఉన్నప్పుడు ఆ బిజినెస్లోనే కంటిన్యూ అవుతూ ఉండేవాడిని. బట్ సంహౌ నేను అది అక్కడ ఇమడలేకపోయాను. దట్ ఇస్ మై ఫస్ట్ ఫెయిల్యూర్. ఆ వ్యాపారాన్ని వదిలేసి బయటికి రావాల్సి వచ్చింది. అండ్ సెకండ్ ఫెయిల్యూర్ మాట్లాడాలంటే, అక్కడి నుంచి నేను స్టాక్ మార్కెట్కి వెళ్ళా. స్టాక్ మార్కెట్లో కూడా ఎంతో బాగా చేశాం, కానీ ఫైనల్గా అంత లాస్, డబ్బులన్నీ పోగొట్టుకున్నా. అక్కడ ఒక ఫెయిల్యూర్, అదొక ఫెయిల్యూర్. తర్వాత అక్కడి నుంచి ఫస్ట్ టైము నా ఫ్యామిలీ నేమ్, మా ఇంటి పేరుతో కాకుండా నా సొంత పేరుతో నేను దుబాయ్కి వెళ్ళా. దుబాయ్లో కూడా నాకు చాలా మంచి అవకాశాలు వచ్చినాయి, చాలా బాగా చేశాను, కానీ అక్కడ కూడా సంహౌ నాకు వల్ల కాలేదు. అండ్ దట్ ఈజ్ మై థర్డ్ ఫెయిల్యూర్. అండ్ ఫోర్త్ వచ్చేసి, దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ నేను చదువుకొని కంప్యూటర్ ఎడ్యుకేషన్ అంతా చేసుకొని నేను అమెరికాకి వెళ్ళా. ఇంకా అమెరికాలో వెనక్కి తిరిగి చూసుకోలేనంత ముందుకు వెళ్ళాను. అయినా కానీ అక్కడ ఉండలేకపోయాను. సంహౌ నేను అక్కడ ఏమడలేకపోయాను, మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. అది ఫోర్త్ ఫెయిల్యూర్. కానీ ఇక్కడ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, బేసికల్గా ప్రతి ఫెయిల్యూర్లో నేను ఎంతో నేర్చుకున్నా. ఫస్ట్ ఫెయిల్యూర్ మా ఫ్యామిలీ బిజినెస్లో, మా నాన్నగారి దగ్గర బిజినెస్ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి, క్యాష్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది అక్కడ నేర్చుకున్నా. సెకండ్ ఫెయిల్యూర్లో స్టాక్ మార్కెట్లో నేను నేర్చుకుంది ఏంటంటే, జీవితంలో మనకి చేతకాంది, మన పరిధిలో లేని దాని మీద మనం స్పెక్యులేట్ చేయకూడదు, దాని వెనకాల పరిగెత్తకూడదని నాకు అర్థమైంది. మూడోది, దుబాయ్కి వెళ్ళినప్పుడు నా అంతట నేను, నా వెనకాల నా ఫ్యామిలీ నేమ్, ఇంటి పేరు లేకుండా నా అంతట నేను సాధించిన విజయాలు నాకు పరిచయం చేసినాయి. నా పొటెన్షియల్ నాకు అర్థమైంది. అక్కడ ఎంతో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిన అమెరికాలో నేను ఎంత బాగా వ్యాపారం చేసినా, ఎంత బాగా ఉద్యోగం చేసినా, అక్కడ నేర్చుకున్న అసలు ఒక ఇంటర్నేషనల్ బిజినెస్లు ఎలా నడుస్తాయి, వాళ్ళు పాటించే ఫండమెంటల్స్ ఏంటి, వాళ్ళు హౌ దే ఆపరేట్ బిజినెస్ అనే దాని మీద నేర్చుకొని, దాంతోపాటు టెక్నాలజీ మీద బాగా పట్టు సాధించా. సో ఇవన్నీ ఇక్కడ తీసుకొచ్చి, అండ్ ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత నాకు క్లోజ్ ఫ్రెండ్తో నేను ఇంకొక పార్ట్నర్షిప్ చేశాను. అక్కడ కూడా నేను పొసగలేకపోయాను. అక్కడ కూడా నేను నేర్చుకుంది ఏంటంటే, పార్ట్నర్షిప్లో నా వల్ల జరిగిన తప్పులేంటి, నేను ఏం తప్పులు చేయకూడదు ఇంకొకరితో కలిసి చేసినప్పుడు అని నాకు అర్థమైంది. ఇవన్నీ మేళవించి నేను కళామందిర్ స్టార్ట్ చేశాను. ఇన్ని ఫెయిల్యూర్లతో నేను కళామందిర్ స్టార్ట్ చేశాను. కానీ వీటన్నిటితో పాటు మీరందరూ నాకు తోడుగా నుంచొని, మీరందరూ ఇది మన సంస్థ అనుకొని, మీరందరూ నేను చెప్పిన దానికంటే కూడా ఇంకా బాగా చేసి దీన్ని ఇంత ముందుకు తీసుకొచ్చి నాకు ఇంత సక్సెస్ని ఇచ్చారు.
ఈ చీరల ప్రపంచంలోనే, ఈ టెక్స్టైల్ ప్రపంచంలోనే ఇన్ని వందల వేల సంవత్సరాలు ఉన్న హెరిటేజ్ ఉన్న ఈ ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవ్వరూ కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మనకంటే చాలా పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు, చాలా గొప్పోళ్ళు ఉన్నారు, కానీ ఎవరి వల్ల కాలేదు. మనమే ఫస్ట్ చేసాం. దీనికి కారణం ఎవరో తెలుసా? మీరే. మీ అందరి సహకారం, మీ అందరి పట్టుదల, మీ అందరి డెడికేషన్ వల్ల ఇంత జరిగింది. దీని అందరితో పాటు నాకు ఈ ఎంటైర్ బిజినెస్ జర్నీలో నా ఫ్యామిలీ మెంబర్స్, నా బ్రదర్సు, నా బ్రదర్ ఇన్ లాసు, మోహన్, దుర్గారావు, సుభాష్, రాజేష్, అందరికంటే ఇంపార్టెంట్ కళ్యాణ్. కళ్యాణ్ నాలో సగభాగం. కళ్యాణ్కి నాకు కమ్యూనికేషన్ అక్కర్లేదు. తన మనసులో ఏముందో నాకు తెలుసు, నా మనసులో ఏముందో కళ్యాణ్కి తెలుసు. కళ్యాణ్ దీని అందరికీ నేను చేస్తాను అనుకుంటారు, కానీ కర్త కర్మ క్రియ కళ్యాణ్. కళ్యాణ్ ఎంతో నాకు వెన్నుదన్నుగా నిలిచి ఈ సంస్థని ముందు తీసుకెళ్ళటానికి మా మోహన్, దుర్గారావు, సుభాష్, కళ్యాణ్తో పాటు కళ్యాణ్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వీళ్ళందరికంటే కూడా ఫ్యామిలీలో ఉన్న లేడీస్. అసలు ఒక 100 మార్కులు వెయ్యాలంటే మేము మగవాళ్ళందరికీ కలిపి ఒక 25 మార్కులు, 75 మార్కులు ఆడవాళ్ళకి. ఎందుకంటే మేము కనిపిస్తున్నాం బయట సమాజానికి ఫ్రంట్ ఫేస్లో, కానీ వెనకాల ఉండి ఎంతో సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో త్యాగాలు చేసి మాకెంతో సపోర్ట్ చేయబట్టే ఇంత దూరం వచ్చాం. థ్యాంక్ యూ ఆల్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నా ఎంటైర్ నాకు ఇప్పుడు 56 ఏళ్ళు నిండిని. ఈ 56 ఏళ్లలో నాకు చిన్ననాటి స్నేహితులు చాలామంది ఉన్నారు, కానీ అందులో చాలా కొద్ది మంది మాత్రమే నాకు ఎన్నో రకాలుగా నా జర్నీలో మొదటి నుంచి చివరి వరకు నా ఫెయిల్యూర్లో కానీ నా సక్సెస్లో కానీ నాకు వెన్నుదన్నుగా ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు విజయవాడ నుంచి, సో హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి. వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ సపోర్టింగ్ మీ ఇన్ మై గుడ్ అండ్ బ్యాడ్. సో బాగున్నప్పుడు అందరూ ఉంటారు, బాగోనప్పుడు ఉన్నోళ్ళే నిజమైన ఫ్రెండ్స్. వీళ్ళందరూ కూడా నాతో మొదటి నుంచి ఉన్నారు. అండ్ ఫైనల్గా నాకు ఇంకొక వెరీ స్పెషల్ పర్సన్, నాకు దేవుడిచ్చిన కొడుకు ఎవర్రా అంటే మా అల్లుడు గారు, మా పెద్దల్లుడు భరత్ గారు. సో ఈయన నాకు అంటే అది మీకు చెప్పినా అర్థం కాదు నాకు ఎంత సపోర్ట్ అంటే. ఇవాళ నేను ఇంత పీస్ఫుల్గా ఉండి ఇంత చేస్తున్నా కానీ ఈ స్టాక్ మార్కెట్ ప్రెషర్స్ కానీ, అకౌంట్స్ కానీ, ఫైనాన్స్ కానీ, ఇంకా చాలా నేను చెయ్యలేనివి నా వల్ల కానీ కూడా అంతా తను ఒంటరి ఈ స్టాక్ మార్కెట్, ఈ IPO లిస్టింగ్ అంతా తన భుజస్కంధాల మీద వేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లారు. థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్గా, యాక్చువల్గా మీరు నమ్మరు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అసలు ఏమీ తెలియదు. నాకు జస్ట్ ఇలా 7వ తారీఖు ఎప్పుడులానే ఫౌండేషన్ డే చేద్దాం అనుకుంటున్నామంటే చేయమన్నాను. ఈ టీం మొత్తం, మా అడ్వర్టైజ్మెంటు, ఈ ఎగ్జిక్యూషన్ టీము మొత్తం కూడా పేరు పేరున థ్యాంక్స్. సునీల్, అఖిల్, శ్రీను, ఇంకెవరి పేర్లన్నా మర్చిపోతే సారీ. వీళ్ళందరికంటే కూడా మాకు ఆత్మబంధువు ఇంకొక అతను ఉన్నారు, ఆయనే శిరాశ్రీ గారు. శిరాశ్రీ గారు ఆయన భుజస్కంధాల మీద ఈ ప్రోగ్రామ్ సీక్వెన్సింగ్ కానీ, డిజైన్ కానీ అంతా మొత్తం బ్రెయిన్ బిహైండ్ దిస్ ఎంటైర్ ప్రోగ్రామే శిరాశ్రీ గారు. థ్యాంక్ యూ. అండ్ యాంకర్ ఝాన్సీ గారు వెళ్ళిపోయినట్టున్నారు, సో ఆవిడకి కూడా చాలా థ్యాంక్స్. సో అండ్ ఆల్ మై కళామందిర్ ఫ్యామిలీ, మై ఎంప్లాయీస్, మై ఫ్యామిలీ మెంబర్స్, ఎంప్లాయీస్ కూడా కాదు, మీరందరూ కూడా ఇప్పుడు మాతో పాటు సమానంగానే, మా అందరితో పాటు మీరు కూడా కంపెనీలో వాటాదారులు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ కంపెనీ నాది ఒక్కడిది కాదు, మా ఫ్యామిలీది కాదు, మనందరిది. మీ అందరూ కూడా కష్టపడి ఇలా ఎంతో దీన్ని ముందుకు తీసుకెళ్తే ఇలాంటి కార్యక్రమాలు మనం కలిసి ఇంకెన్నో చేయొచ్చు. వన్ అండ్ ఆల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.